కనుక రన్ అయితే చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టామని, ప్రజలు భారీ ఎత్తున ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారని తెలిపారు. వైజాగ్లో కోట్ల రూపాయల విలువైన భూములను 90 పైసలకే అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారని, డబ్బుల దాహం కోసం మెడికల్ కళాశాలలను సైతం ప్రైవేటు వారికి అప్పగించారని మండిపడ్డారు. సేకరించిన సంతకాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించామని, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకొచ్చిందో, మరి అలాంటి వ్యవస్థ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి, పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా పేదలందరినీ కూడా ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను